హలో, నేను టీచర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ 2 బిల్డింగులు ఉన్నాయి. ఈ బిల్డింగులకు మధ్యలో ఈ తిప్పతిగా ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్లో ఫుల్ తిప్పతిగా మొత్తం వచ్చేసింది. గ్రీనరీ చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ వచ్చింది మొత్తం ఖాళీ ప్లేస్ అంతా నిండింది. అయితే ఇంకా వాడుకోవడానికంటే అంత యూజ్ అనిపించదు. ఎక్కడన్నా పెరట్ అదంతా తీగని మొత్తం గ్రీనరీ చూడండి. అక్కడ తిప్పతీగని, ఇగో ఇక్కడ కూడా అదంతా తిప్పతీగని. ఇక్కడ బిల్డింగ్కి కూడా తిప్పతీగని. అక్కడ మొత్తం గ్రీనరీ మొత్తం ఇక తిప్పతీగ. అదంతా మొత్తం ఈ ప్లేస్ అంతా తిప్పతీగ. దీన్ని చూస్తే వాడుకోవాలనిపిస్తుంది. ఇక అంతా 2 బిల్డింగ్ల మధ్యలో ఉంది. ఎక్కడన్నా తోటలో కానీ పెరట్లో కానీ లేదా మంచి ప్లేస్లో ఉంటే అవి మనం చెట్టుకు పాకి ఉంటే అందుకొని ఆకులు తెంపుకొని యూజ్ చేసుకోవచ్చు. అని ఇలా ఉంటాయి. చూడడం తప్పితే కానీ యూజ్ చేసుకోవడం అంతగా అనిపించదు, బాగా అనిపించదు. ఎంత పాకిందో అక్కడ. ఇదంతా తిప్పతీగ అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవాలి. తిప్పతీగ మన మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలన్నీ దేవుడిచ్చిన వరం. ఇది ఒక గ్లాసులో ఒక 5 ఆకులు వేసుకొని జ్యూస్ చేసుకొని తాగితే ఎంత బాగుంటుందో. ఆకు తింటే చేదుగా ఉంటుంది, జ్యూస్ మాత్రం మామూలుగా మంచిగా ఉంటుంది. చేదేమి ఉండదు, జ్యూస్ మామూలుగానే ఉంటుంది. అదంతా పాటించేది. నేను చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. కానీ యూజ్ చేసుకోవడానికి కొంచెం ఇష్టం అనిపించదు. ఎందుకంటే ఒక చెట్టు మీద వాకింగ్ తెంపుకొని యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది యూజ్ చేయలేము. వచ్చినమ్మా ఈ తిప్పతి కదా కాడ కూడా పాకింది తిప్పతిగా. చూడండి గ్లీనర్ ఎంత బాగుంది. ఇదంతా తిప్పతిగానే, కానీ యూజ్ చేయడానికి అనిపిస్తుంది. అదే ఒక చెట్టుకు పాకితే తెంపుకోవచ్చు.